హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ రైస్ అండి. లంచ్ బాక్స్లో పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని హీట్ చేసుకుందాం. దీంట్లో పల్లీలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, జీరా, ఆవాలు ఇవి ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిర్చి 3-4 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకుందాము కొద్దిసేపు. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా దొండకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవైతే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై చూసారు కదా, దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా దీంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకున్న రైస్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల కోసం అని నేను వేయలేదు. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది దొండకాయలు పట్టించే వరకు కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయిపోయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు రైస్ లేకుండా కలుపుకుందాం. చూసారు కదా, వైట్ రైస్ అనేది లేకుండా బాగా ఉప్పు కారం అన్నీ పట్టేంత వరకు కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. అంతేనండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ మనకు కూడా చాలా యూస్ఫుల్గా, సింపుల్గా, ఈజీగా అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.